అనంతలో అకాల వర్షానికి అరటి రైతు విలవిల. అనంతపురం రూరల్ ఉప్పరపల్లి గ్రామంలోని బోయ రామాంజనేయులు అనే రైతు తన సొంత భూమి అయిన 2 ఎకరాల 60 సెంట్లు మరియు 1 ఎకరా కౌలుకు తీసుకొని మొత్తం 3 ఎకరాల 60 సెంట్లలో 4000 అరటి చెట్లు వేశారు. అనంతపురం జిల్లాలో కురిసిన అకాల భారీ వర్షాలకు రైతు వేసిన 4000 అరటి చెట్ల గాను సుమారుగా 3000 వరకు చెట్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. కాపు చేతుకొచ్చిన అరటిని నేలమట్టం కావటంతో రైతు విలవిలలాడిపోతున్నారు. సుమారుగా అరటి 40 టన్నుల వరకు నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. మార్కెట్లో 1 టన్ను అరటి ధర 7000 వరకు పలుకుతుంది. 4 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పు తెచ్చి సాగు చేసిన అరటిని తీరా పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షంతో తీరని నష్టం వాటిల్లిందని వాపోయాడు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని అతను వేడుకున్నాడు. ఈ విషయానికి తెలుసుకున్న ఉప్పరపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాసులు రెడ్డి, నరేష్ మరియు మహేష్ రైతు రామాంజనేయులు దగ్గరికి పరామర్శించారు. మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఈ విషయాన్ని అనంతపురం రూరల్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఈ విషయాన్ని తెలియజేసి తక్షణమే రైతుకి సహాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రామాంజనేయులు మాట్లాడుతున్నాను. నేను పోయినసారి 10 నెలల కిందట అరటి తోట సాగు చేసినాను. ఈ 2-3 రోజులకి కటింగ్ పడుతుందనగా రాత్రి ఉన్నట్లుండి అకాల వర్షం వచ్చి తోట అంతా మొత్తం పడిపోయింది. దాదాపు అంటే 2000-3000 చెట్లు పడిపోయినాయి. నాకు చాలా వరకు నష్టం వచ్చింది. కనీసం అంటే 4-5 లక్షల నష్టం వచ్చింది కోరుతున్నాను. అధికారులు ఎవరైనా వచ్చారా? అధికారం ఏఈఓ మేడం వచ్చినారు. ఏమని చెప్పారు? అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పినారు. తక్షణమే సార్ అధికారులు అంటే కలెక్టర్ అన్నారా సార్? ఎట్లా సార్? లేదు, అగ్రికల్చర్ ఆఫీసర్ దృష్టికి తీసుకుపోయి పైన అంటే మీకు ఇప్పుడు ఎక్కడ సంబంధం వస్తుంది సార్? అనంతపురంకి వస్తుందా లేదంటే రాప్తార్కి వస్తుందా? అనంతపురం రూరలే అండి మాది. అవునా సార్? అంటే ఇప్పుడు అనంతపురం రూరల్ అంటే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే ఎవరు సార్? పరిటాల సునీతమ్మక్క మాకు వచ్చేది. అక్క దృష్టికి కూడా తీసుకున్నాము. అక్క కూడా పంపించినారు. ఇది కాపు ఎన్ని రోజులకు వస్తుంది సార్? ఇది కాపు వచ్చి ఇంకా 4-5 రోజులకి కటింగ్ అవుతుంది. ఉన్నట్లుండి రాత్రి గాలివాన వచ్చి ఇది చేసింది. అది అనంతపురం రూరల్ మండలము ఉప్పరపల్లి గ్రామం. ఉప్పరపల్లి గ్రామంలో ఉండే రామాంజనేయులు బుక్కచెర్ల తలారి రామాంజనేయులు అనే ఒక రైతు ఇడిగ్లిపల్లి పొలము, ఇడిగ్లిపల్లి రెవెన్యూ విలేజ్లో, అంటే ఉప్పరపల్లి పొలానికి ఆనుకొని ఈ పొలం ఉంది. ఇది ఇడిగ్లిపల్లి రెవెన్యూ విలేజ్లోకి వస్తుంది. ఇది 16 సర్వే నంబరు. ఈ అబ్బాయి మొదటి నుంచి మంచి రైతు, శ్రామికుడు. ఈ దీనావధానం అంతా రైతు ఈ భూమమ్మతోనే బ్రతికేటువంటి ఈ అబ్బాయి ఎనుములు, ఆవులు ప్లస్ గడ్డి పెట్టుకొని శనక్కాయ, ఇది వరి అన్నీ వేసుకొని ఒక రైతుగా, ఒక మంచి రైతుగా ఈ భూమిని నమ్ముకొని బ్రతికేటువంటి ఈ రామాంజనేయులు, బుక్కచెర్ల రామాంజనేయులు ఈ పీరియడ్ ఒక 11 నెలల కింద ఒక దిగుబడి ఎక్కువ తీసుకొని బాగా ఇది కావాలనే ఉద్దేశంతో అరటి తోట పెట్టడం జరిగింది. అరటి తోట పంట వచ్చింది, కానీ పంట కూడా చాలా బాగా కాపాడుకున్నాడు. పంట కూడా బాగా వచ్చింది. డ్రిప్ సిస్టమ్ పెట్టి చాలా ఇదిగా చేసుకున్నాడు. పాపం అకాల వర్షము, అకాల గాలి వానతో రాత్రి 9 నుంచి 10 వరకు ఆ టైంలో బీభత్సంగా గాలి వర్షము వచ్చి చెట్లన్నీ కిందికి పడిపోవడం జరిగింది. పెద్ద అంటే అరటి గెలలు కూడా పెద్ద గెలలే, బాగా పంట పండించినాడు పాపం, పెద్ద గెలలే. ఇవి కూడా మీరు ప్రత్యేకంగా ఈ గెలలో కూడా చూడొచ్చండి. ఈ గెల లైవ్లో చూడొచ్చు. ఇక్కడికి తెలిసిన వెంటనే మేము ఉప్పరపల్లి గ్రామం నుంచి వచ్చినాము. నా పేరు శ్రీనివాసరెడ్డి. కాకపోతే ఈ పిల్లోనికి మన పరిటాల సునీతమ్మక్క గారికి తెలియపరిచి, పరిటాల సునీతమ్మక్క ద్వారా ప్రభుత్వానికి విన్నవించి ఈ రైతుకి ఆర్థిక సహాయం చేయాలని కోరుతాము. అక్క కూడా ఖచ్చితంగా ఈ రైతులంటే మంచి రైతు, అక్క కూడా రైతు కుటుంబం కాబట్టి రైతులంటే చాలా వినలేని అభిమానము అక్కకి.
శ్రమ పట్టాల సునీతమ్మక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ బుక్కచెల్ల రామాంజనేయులు అనే అబ్బాయికి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తుందని మా నమ్మకం ఉంది. ఖచ్చితంగా చేస్తుంది కూడా. ఇది ఈరోజు జరిగినటువంటి విపత్తు కారణాల వల్ల జరిగినటువంటి అరటి తోట రామాంజనేయులది.